హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈరోజు మనం బెంగళూరు కాలేజెస్ యొక్క మంచి కాలేజెస్ అయితే ఉన్నాయి, వాటి యొక్క ఫీజులు, డొనేషన్స్, ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఇది బెంగళూరులో 2 or 3 పొజిషన్లో ఉన్నటువంటి కాలేజ్ అండి. బిఎంఎస్సిఈ, బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది 1946లో ఎం శ్రీనివాసయ్య అనేటువంటి వ్యక్తి స్థాపించాడు. ఇది బెంగళూరు యొక్క మెయిన్ సిటీలో ఉందండి. ఇది రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో 11.5 acresలో బిల్డప్ అయి ఉంది. 1,00,000 స్క్వేర్ మీటర్స్ బిల్డ్ అయినటువంటి కాలేజ్. సో ఇది వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్లీ గుడ్ కాలేజ్ కింద బెంగళూరు కోమెడికల్లో మనం చూడటం అనేది జరుగుతుంది అనమాట. సో దీని యొక్క ప్లేస్మెంట్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. అప్రాక్సిమేట్గా ఇది మన సిబిఐటి వాసవితో ఈక్వల్ అయినటువంటి కాలేజ్. కానీ వీళ్ళ యొక్క అంటే పెర్ఫార్మెన్స్ అనేది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యే విషయంలో మన దానికన్నా మెరుగ్గా ఉంది. అందువల్ల ఫీజులు కూడా అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. దీని యొక్క కాలేజ్ ఫీజు సంవత్సరానికి సిఎస్సి కానీ తీసుకున్నట్లయితే 10 లక్షలు ఉందండి. మేనేజ్మెంట్ సీటు 4 బదులు 40 ప్లస్ ఒక 15 లక్షల రూపాయలు డొనేషన్, 55 లక్షలు. సిఎస్సిలో ఇతర బ్రాంచెస్ కానీ తీసుకున్నప్పుడు మనకి 7.5 లక్షల సంవత్సరానికి ఫీజు, అదేవిధంగా డొనేషన్ వచ్చేసి మీకు ఒక 10 lakhs, అంటే అప్రాక్సిమేట్గా 40 లక్షల రూపాయలు మీకు మొత్తం కోర్స్ ఫీజు అనేది అవుతుంది. అదే ఈసీ కానీ తీసుకున్నప్పుడు మీకు ఇంకొక 5 లక్షల రూపాయలు తక్కువ అవుతుంది. దీంట్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా ఉంది. అది వచ్చేసి 4 సంవత్సరాలకు వచ్చేసి 16 లక్షల ఫీజు, ఒక 5 లక్షల డొనేషన్, అంటే ఒక 21 lakhsలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అయిపోతుంది. సో ఒకవేళ మీరు ఈ బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో దీంట్లో అడ్మిషన్స్ కావాల్సుకున్నట్లయితే జోష్ను కానీ సంప్రదించినట్లయితే మీకు హ్యాజల్ ఫ్రీగా బెంగళూరు కాలేజెస్లో అడ్మిషన్ చేయడం అనేది జరుగుతుంది, టాప్ కాలేజెస్లో. థ్యాంక్ యూ సో మచ్. బై బై.